హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కోసం చెప్తున్నాను. అది కూడా ఏంటంటే కంప్లీట్గా ఎండింగ్ వరకు 5 or 6 టాపిక్స్ ఉంటాయి. మొత్తం కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్సే. దాని ద్వారా గూగుల్ పే ద్వారా 2 స్క్రాచ్ కార్డ్స్ అయితే వస్తాయి. వాటి కోసం కూడా తెలుసుకుందాం. అవేటో చేద్దాం. కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్గా వచ్చేటప్పటికి ఏంటంటే మీకు 2 ఆఫర్స్ 5 పే 25 ఆఫర్స్ అయితే చెప్తాను. ఒకటి వచ్చేటప్పటికి 22 నుంచి స్టార్ట్ అయింది. 22 నుంచి 24th వరకు మనకి ఆఫర్ వచ్చేటప్పటికి పైసా వాపస్ నుంచి అయితే రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు పైసా వాపస్ నుంచి 5 పే 25 ఆఫర్ అంటే ఎలా ఉంటుందో. సింపుల్గా మీరు పైసా వాపస్లోకి వెళ్ళండి. హోమ్ పేజ్లో చూసుకుంటే ఒక బ్యానర్ అయితే ఉంటుంది. బ్యానర్ ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి 50 రూపాయలు గిఫ్ట్ కార్డ్స్ అయితే కొనాలి. మీకు కావాలంటే అమెజాన్ కొనుక్కోవచ్చు, లేదు అనుకో ఫ్లిప్కార్ట్ కొనొచ్చు, యాజ్ యువర్ విష్, మీకు ఏదైనా. కానీ పేటిఎం గిఫ్ట్ కార్డ్స్ అయితే కొనొద్దు, మీకు సర్వీస్ ఛార్జెస్ అనేవి పడతాయి. కావున ఏంటంటే మీరు సింపుల్గా నేనైతే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ చూస్ చేసుకుంటున్నాను. చూస్ చేసిన తర్వాత 50 రూపాయలు అయితే గిఫ్ట్ కార్డ్ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేమెంట్ మెథడ్ దగ్గరికి వెళ్తాం కదా, అంటే మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. పేటిఎం యూపీఐ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సింపుల్గా పేటిఎం యూపీఐ ద్వారా మీరు పే చేయాలి. నేను నా పేటిఎం యూపీఐ ద్వారా పే చేశాను. పే చేసిన తర్వాత ఇక్కడ నాకు గిఫ్ట్ కార్డ్ అయితే నాకు ఈమెయిల్కి వచ్చేస్తుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం పేటిఎం యాప్లోకి వెళ్ళాలి. యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అలా చేస్తేనే మనం అనేబుల్ చేసుకోగలం. డైరెక్ట్ అయితే మనకి పేటిఎం యాప్లో ఈ ఆఫర్ అయితే చూపించదు. ఓకేనా, ఇప్పుడు నేను సింపుల్గా మన పేటిఎం యాప్లోకి వెళ్తాను. యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మై ఆఫర్లు చెక్ చేసుకోవచ్చు. కొన్ని మధ్యన ఒక సెక్షన్ వచ్చింది బిజినెస్ సెల్ఫ్ అని చెప్పేసి. సెల్ఫ్లోకి వెళ్ళండి. సెల్ఫ్లోకి వెళ్ళి ఆఫర్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆఫర్ అయితే చూపిస్తుంది. ఆఫర్ని అయితే యాక్టివేట్ చేసుకొని మీరు అదేవిధంగా ఇంకో 4 గిఫ్ట్ కార్డు కొంటే కనుక మీరు 250 రూపీస్ కొన్నందుకు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే మీకు పేటిఎంలో వితిన్ 24 అవర్స్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ఓహో, WOOHOO అనమాట. ఓహో.comలో మనకి ఇప్పుడు ఒక ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. కావాలంటే వెళ్ళిన తర్వాత సేమ్ 5 పే 25 ఎలా పైసా వాపస్లో చేశారో సేమ్ అదే విధంగా దీనిలో కూడా ఓహోలో కూడా ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది 23వ తారీఖు నుంచి మీకు కనిపిస్తుంది అనమాట. అంటే మీరు మార్నింగ్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అప్పటి నుంచి మీకు ఈ ఆఫర్ అయితే కనిపిస్తుంది. ఇలా మీరు ఈ ఆఫర్ కూడా మీరు ఫస్ట్ 50 రూపీస్ అయితే పేమెంట్ చేసిన తర్వాత దీనిలో కూడా మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ దొరుకుతాయి. 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఆఫర్ని అయితే యాక్టివేట్ చేసుకొని వితిన్ 3 వర్కింగ్ డేస్లో అయితే మీరు ఈ ఆఫర్ని అయితే కంప్లీట్ చేయాలి. 23rd స్టార్టింగ్ అన్న మేబీ 25th ఎండింగ్ అయితే అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓల్గా మనకి 5 పే 25 అయితే ఒకటి పైసా వాపస్ నుంచి ఇంకోటి ఓహో.com నుంచి అయితే ఆఫర్స్ అయితే రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు స్విగ్గీ 1 month అంటే 1 year డీల్ ఫ్రీ అని చెప్పేసి నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోలో వాళ్ళు చెప్పింది కరెక్టే, కాకపోతే వాళ్ళు చేసింది తప్పు. అది నేను చేశానని చెప్పేసి మీ అందరికి నేను చెప్పడం జరిగింది. కానీ అది నేనైతే తప్పు చేయలేదు. ఇప్పటికి కూడా వాళ్ళ తరపున మాత్రమే తప్పు చేస్తున్నాను అనమాట. అది ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. మనకి ఏదైతే ఆఫర్ 1 month స్విగ్గీ ఫ్రీ ఇచ్చారో ఇప్పుడు అందరికీ, ఇది మనకి టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. వాళ్ళదే ఈటీ మనీ యాప్ కూడా. సింపుల్గా మీరు ఇప్పుడు ఏంటంటే అందరికీ మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయలేను. కానీ ఏంటంటే ఈటీ మనీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్గా యాప్ని ఓపెన్ చేసుకొని మీరు పాన్ ఏం రిక్వైర్మెంట్ లేదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు జీమెయిల్తో లాగిన్ అయిన వెంటనే మీకు ఏదైనా అడిగితే కనుక యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి హోమ్ పేజ్లోనే మీకు అక్కడ ఇన్వెస్ట్ నౌ 10,000 మెంబర్స్ అని ఉంటుంది. 10,000 మెంబర్షిప్ అని చెప్పేసి దాన్ని క్లైమ్ నో 1 ఉంటుంది. క్లైమ్ నో క్లిక్ చేయండి. క్లైమ్ నో మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటే టైమ్స్ ప్రైమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు అనేబుల్ చేసుకోవాలి. అనేబుల్ చేయాలంటే ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్ ఇస్తే ఈటీ మనీ ద్వారా వెరిఫై అవుతుంది. ఇంకోటి ఇక్కడ మీరు ఎనీ నెంబర్ ఇవ్వచ్చు. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది కదా, టైమ్స్ ప్రైమ్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మీకు ఇంకో నెంబర్తో లాగిన్ అవ్వమంటుంది. టైమ్స్ ప్రైమ్ అందులోనే ఏదైతే నెంబర్ ఇస్తారో అది స్విగ్గీకి రిలేటెడ్ ఉండాలి. అంటే స్విగ్గీ అకౌంట్ దానికి ఉంటేనే కనుక మీరు ఈ సూపర్ ప్రైమ్ని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక నేను స్విగ్గీ అకౌంట్ ఏదైతే నెంబర్ ఉందో అది నెంబర్ ఇచ్చేసాను. ఇచ్చేసిన వెంటనే నేను ఫర్దర్గా బై అని కొట్టేస్తాను. అంటే బై అంటే 1 రూపీ డీల్ అయితే మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ముందు 1 year అన్నారు, ఇప్పుడు 3 months అంటున్నారు. కానీ నాకు ఇచ్చింది 1 month. కానీ నేను కంప్లీట్గా డీటెయిల్స్ కొంచెం ఇది నా గెస్ట్, ఇది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది మన ఇష్టం. కానీ ఈ 1 month అయిపోతుంది కదా, దాని నెక్స్ట్ మనం 3 months అయితే అనేబుల్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటి మాత్రం నాకు తెలిసిన ఒక ఇంటిమేషన్. మరి ఇది ఎంతవరకు పర్ఫెక్ట్ ఉంటుందో తెలియదు. మనం ఈ 1 month అయితే వాడి చూద్దాం. మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ 1 month తర్వాత అయితే అప్డేట్ చెప్తాను. ఇప్పుడు సింపుల్గా నేను ప్రైమ్ని అయితే అపీల్ చేశాను. అపీల్ చేసిన వితిన్ 3 వర్కింగ్ డేస్లో మనకి అప్లికేబుల్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేనైతే 3 days అంటే 2 days అయింది. 2 days అయిన తర్వాత నేను మళ్ళీ వచ్చాను. మళ్ళీ యాప్లోకి అయితే ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసిన తర్వాత టైమ్స్ ప్రైమ్ అయితే నాకు ఆల్రెడీ యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను స్విగ్గీలోకి వెళ్ళాలి. స్విగ్గీలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే
అక్కడ నాకు ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోతాను. లాగిన్ అయిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ మీరు ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తే సూపర్ ప్రైమ్ అని ఉంటుంది, అంటే సూపర్ డీల్స్ సూపర్ ఏమంటారు కదా దాన్ని అనేబుల్ చేసుకోవాలి. అనేబుల్ చేసుకోవడానికి ₹1 పే చేయమంటుంది. అక్కడ 3 months ఉంది, కానీ 3 monthsకి ఎక్కువ పే చేయమంటుంది. అదే 1 month చూసుకుంటే మనకు ₹1 మాత్రమే పే చేయమంటుంది. ప్రజెంట్ మనం 1 month అయితే అనేబుల్ చేసుకుందాం. ఫ్యూచర్లో మరి 3 monthsకి అయితే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాం. ఇది ఓవరాల్గా స్విగ్గీ 1 month అయితే ఫ్రీగా సూపర్ ఫ్రీ. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. దీని ద్వారా డిలైట్స్ అంటే ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా మీరు ₹99 కంటే ఎక్కువ ఆర్డర్ చేసినప్పుడు దాంతోపాటు ఇది కూడా మీకు ఎక్స్పెన్సివ్ అంటే ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. ఇలాంటివి ఏమైనా ఆర్డర్ చేసేటప్పుడు కూడా మీకు ఈజీగా ఫ్రీగా అయితే ఇవి కొన్ని డిలైట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు అనమాట. ఇది ఓవరాల్గా సూపర్ ప్రైమ్ కోసం అయితే మీకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు గూగుల్ పే నుంచి అయితే 2 స్క్రాచ్ కార్డ్స్ అయితే రావడం జరిగింది. ఇవి ఏంటి, ఎలా వాడాలి, అసలు ఎలా ఈ 2 స్క్రాచ్ కార్డులు ఏంటి అని నేను చెప్తాను. ఫస్ట్ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ప్రీవియస్గా బుక్ మై షోకి అయితే స్క్రాచ్ కార్డ్స్ అయితే ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అదే రావడం జరిగింది. జూలై 17th వరకు ఆఫర్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేయాల్సింది, బుక్ మై షోలోకి వెళ్ళాలి. ఏదైనా 200 అబవ్ మీరు టికెట్స్ వాల్యూ టోటల్ వాల్యూ 200 అబవ్ ఉండాలి. 200 అబవ్ ఉంటే త్రూ గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. అప్ టు అనలేదు, ₹200 క్యాష్ బ్యాక్ అన్నాడు. అలా అని చెప్పేసి 200 ఫ్లాట్ అని కూడా చెప్పలేదు. మరి ఎలా వస్తుందో ఏంటో తెలియదు. ఖచ్చితంగా వస్తుందని అయితే ఒక విషయం అయితే అర్థమైంది. అది ₹15 నుంచా ₹50 నుంచా అప్ టు 200 వరకు అన్నది తెలియదు. కానీ మీరు వాడతారంటే ఇది ఒక మంచి డీల్ అని చెప్తాను. మీరు ఎవరైనా బుక్ మై షోలో ఏదైనా టికెట్స్ బుక్ చేయాలనుకుంటే త్రూ గూగుల్ పే ద్వారా ట్రై చేయండి. మీకు ఎంతైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు గూగుల్ పే నుంచి ఇంకో స్క్రాచ్ కార్డ్ వచ్చింది. ఇదేంటంటే గోల్డ్ బై చేస్తే కనుక మీకు ₹150 కంటే అబవ్ మీరు గోల్డ్ బై చేస్తే కనుక అప్ టు ₹1000 వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకోటి మీరు మినిమం క్యాష్ బ్యాక్ వాల్యూ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ కూడా రావచ్చు. కావున మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక మినిమం ₹150 గోల్డే. మీరు ₹150 గోల్డ్ కొంటే కనుక మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఈ స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేస్తే మీకు ₹1000 వరకు ఎంతైనా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు గోల్డ్ సేల్ చేస్తే ఇంచుమించు ₹9 to ₹10 అనేవి పోతాయి. 10 to 11, ₹12 వరకు అయితే మీకు పోతాయి. ఒకవేళ మీకు ₹12 పోగొట్టుకొని మీరు ఒకవేళ స్క్రాచ్ కార్డ్ కోసం ట్రై చేస్తారంటే ట్రై చేయండి. వస్తే మీకు ఎంతైనా రావచ్చు. అది మీ లక్ మీద డిపెండ్ అవుతుంది. ₹12 పోతే పెద్ద వింతేం కాదు. ఎవరైనా మీకు గోల్డ్ ఆప్షన్ కనిపించకపోతే ఏం చేస్తారంటే సింపుల్గా గూగుల్ పే యాప్ అని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ న్యూ అని ఉంటుంది. న్యూ అని దగ్గరికి వెళ్ళండి. అక్కడ సెర్చ్ బార్లో GOLD అని సెర్చ్ చేయండి. గోల్డ్ అని సెర్చ్ చేస్తే కనుక మీకు ఇక్కడ గోల్డ్ ఆప్షన్ అయితే వస్తుంది. కొందరికి వస్తుంది, అందరికీ రావట్లేదు. ఒకవేళ మీకు రాకపోతే కనుక యాప్ అప్డేట్ చేయండి, చేసి చూడండి. ఒకవేళ అప్పటికీ రాకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి. మేబీ అప్డేట్లు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందేమో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రీచార్జ్ నుంచి ఫ్రీచార్జ్ ₹1 డీల్ అయితే మళ్ళీ రావడం జరిగింది. మీరు దీనికోసం చేయాల్సింది ఏంటి, అసలు ఈ డీల్ని ఎలా వాడాలని ముందుగా చెప్పేస్తాను. తర్వాత ఈ డీల్ ఎక్కడ దొరుకుతుందో కూడా నేను చెప్తాను. సింపుల్గా మీరు ఏం చేయాలి, ₹1 డీల్ని కొనాలి. డీల్ కొనిన తర్వాత అక్కడ మినిమం రీఛార్జ్ వాల్యూ ₹15. మీరు ₹15 కంటే అబవ్ మీరు ఏదైనా రీఛార్జ్ చేసినప్పుడు ఆ యూనిక్ ప్రో ఏదైతే డీల్ కొంటారు కదా, డీల్ కొన్నప్పుడు ఒక యూనిక్ ప్రోమో కోడ్ ఇస్తారు. ఆ ప్రోమో కోడ్ ఆ రీఛార్జ్ దగ్గర హ్యావ్ ఏ ప్రోమో కోడ్ ఉంటుంది. ఆ సెక్షన్లో అప్పీల్ చేస్తే కనుక మనకి ₹15 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ₹15 ఏదైనా రీఛార్జ్ ఉంటే చేసుకోండి. లేదు అంటే ₹20 టాప్అప్కి మీరు ఈ రీఛార్జ్ కోడ్ ఏదైతే ప్రోమో కోడ్ వస్తుందో ఆ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు ₹20 రీఛార్జ్ ₹15 అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా ₹1 పెడితే అక్కడ మనకు ₹14 అయితే బెనిఫిట్ అయితే కలుగుతుంది. మీకు ఈ ఆఫర్ ద్వారా ఒకటి చెప్తున్నాను, ₹15 మాత్రం ఖచ్చితంగా మినిమం రీఛార్జ్ వాల్యూ. సరే, ఇప్పుడు మీరు ఈ ఆఫర్ ఎలా దొరుకుతుంది, అసలు ఎక్కడ ఉంటుందని చెప్తాను. సింపుల్గా మీరు ఫ్రీచార్జ్ యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత డీల్స్ అని ఉంటుంది, ₹1 డీల్స్ అని. సింపుల్గా డీల్స్లోకి వెళ్ళండి. డీల్స్లోకి వెళ్ళిన తర్వాత క్యాష్ బ్యాక్ అని ఉంటుంది. క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్ళండి. అక్కడ లాస్ట్ అక్కడ ఒక ఆఫర్ ఉంటుంది. ఆఫర్లోకి వెళ్ళండి. ఆఫర్లోకి అయితే మీరు అక్కడ చూడొచ్చు, అక్కడైతే డీల్ ఉంటుంది. దీన్ని బై చేసి మీకు వచ్చిన ప్రోమో కోడ్ని రీఛార్జ్ సెక్షన్లో యూజ్ చేసుకోండి. ఓవరాల్గా ఇది ఈ వీడియోలు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. నా అడ్రస్తో మళ్ళీ కలుస్తాను.